ఇక వ్యతిరేకించొద్దు కదా. వీళ్ళు ఎట్లా చెప్తే తా అంటే తానాలా, తక అంటే తకానాలా, అదే కదా సంస్కృతి. రాజకీయ నాయకులు ఎందుకు వ్యతిరేకిస్తారండి నాకు అర్థం కాదు. వీళ్ళను వ్యతిరేకించడానికి కారణం ఏంటి? సింపుల్గా ఇప్పుడే చూస్తున్నాము. ఐబొమ్మ అనేటువంటి పొరగాన్నేమో, ఆ రవి అనేటోన్నేమో వాడిని అరెస్ట్ చేసేసి జైలుకు పంపుతారు. మరి వీళ్ళు హీరోలు ప్రొడ్యూసర్లు చేస్తున్నటువంటి దాన్ని ఎందుకోసము కప్పిపుచ్చుతున్నారు చెప్పండి. అంటే డబ్బులు ఉన్నోడు ఒక రకంగా, డబ్బులు లేనోడు ఒక రకంగా, పేరున్నోడు ఒక రకంగా, పేరు లేనోడు ఒక రకంగా, డబ్బులు ఇచ్చేటోడు ఒక రకంగా, డబ్బులు ఇయ్యనోడు ఒక రకంగా. ఇదా రాజకీయ నాయకులు ఆడేటటువంటి డ్రామాలు? దాన్ని ఎందుకు నివారించట్లేదు? వాళ్ళు కూడా ఒక అర్బన్ నాయకులు, నక్సలైట్లు లాంటి వాళ్ళే కదా. మరి సమాజాన్ని తప్పుదో పట్టించేటటువంటి సినిమాలు తీసి ప్రజలను మోసం చేస్తూ ఎంటర్టైన్మెంట్ పేరు మీద కోట్ల రూపాయలు దోచుకుంటున్నటువంటి వాళ్ళు దోపిడీదారులు గారా? వాళ్ళ లాంటి వాళ్ళే మీరు రాజకీయ నాయకులు కూడా. వాళ్ళు వీళ్ళు ఒక్కటే కాబట్టి మీ ఇద్దరు కలిపి ఆడుతున్నటువంటి డ్రామా ఇవన్నీ కూడా. తప్పు చెయ్యనటువంటి వారిని ప్రశ్నించే గొంతుకలను మరి హతం చేయటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి రాజకీయ నాయకులను ప్రజలే తిరుగుబాటు చేయాలా, మనం కాదు. మనం ప్రజలకు మోటివేట్ చేస్తున్నాం, చైతన్యవంతులను చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం.